హలో ఎవ్రీవన్, నా పేరు మణికుమార్. ఈరోజు మీకు ఒక సరికొత్త మోడల్ని చూపించబోతున్నాను. అదే Oppo Find X9s. ఈ Oppo Find X9s ప్యూర్ పాకెట్ హ్యాజిల్ బ్లేడ్ విత్ సెగ్మెంట్స్ బెస్ట్ 50MP ట్రిపుల్ కెమెరా సిస్టమ్ తో వస్తుంది. ఈ Oppo Find X9s లో మనకి టోటల్ గా 3 కలర్స్ వస్తాయి. ఒకటి సన్సెట్ ఆరెంజ్, 2 లెవెండర్ స్కై అండ్ 3 మిడ్ నైట్ గ్రీన్. ఈ మొబైల్లో ఫస్ట్ కెమెరా మనకి 50 మెగాపిక్సెల్ 1x జూమ్ తో వస్తుంది, అంటే 24mm ఫోకల్ లెంత్ వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి 50MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది, అంటే 3x మనకి 73mm ఫోకల్ లెంత్ లో ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక 50 మెగాపిక్సెల్ కెమెరా విత్ 0.6x జూమ్ సపోర్ట్ అవుతుంది, అంటే 15mm ఫోకల్ లెంత్ లో వస్తుంది. ఈ Find X9s 50 కెమెరాస్ తో రావడం జరుగుతుంది. సో మోస్ట్ పీపుల్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ వచ్చేసరికి వాళ్ళు ఏదైనా ఒక ఫోటో క్యాప్చర్ చేసి ఒక స్టోరీ జనరేట్ చేసుకోవాలనుకుంటే ఇబ్బంది పడుతుంటారు. లైక్ ఏంటంటే ఒక ఫోటోలో మనకి వైబ్ ఉంటే ఎమోషన్స్ కనిపించవు, ఎమోషన్స్ ఉంటే సీన్ కనిపించదు. బట్ దీంట్లో ఉన్న ట్రిపుల్ కెమెరా సెటప్ తో మనం హై రెజల్యూషన్ లో మనం ఒక మాంటేజ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. 3 పిక్ మాంటేజ్ అంటాము. సో సింపుల్ గా మీరు ఒక 50 మెగాపిక్సెల్ కెమెరాలో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. 50 మెగాపిక్సెల్ కెమెరాలో మీరు సింపుల్ గా హైరేస్ మోడ్ లోకి వెళ్ళి ఇక్కడ 1x లో మీరు ఫోటో క్యాప్చర్ చేయొచ్చు. సో ఈ 1x ఫోటో వచ్చేసరికి మనకి ఏంటంటే మన యొక్క స్టోరీని చెప్పడానికి యూజ్ అవుతుంది. లైక్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం మనం 0.6x లో మనకి 50 మెగాపిక్సెల్ కెమెరాలో మనం ఇది ద సీన్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట, మనం ఎక్కడ ఉన్నామని. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ 3x లో మనకి పోర్ట్రేట్ లో మనం ఫోటో క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇది మనం మనకి ఎమోషన్స్ ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ 3 ఫోటోస్ ని మనం క్యాప్చర్ చేసి 3 కూడా ఒక కలర్స్ లో జనరేట్ చేసుకోవడం ద్వారా మనం ఒక ఎమోషనల్ స్టోరీ గల ఫోటోని జనరేట్ చేసుకోవడానికి ఈ యొక్క 50 మెగాపిక్సెల్ కెమెరా యూజ్ అవుతుంది. ఈ మొబైల్లో మనకి 120x సూపర్ జూమ్ వస్తుంది. సో దీనివల్ల మీరు మూన్ ఫోటోస్ కానీ దూరంగా ఉన్న టెక్స్ట్ ఫోటోస్ కానీ క్యాప్చర్ చేసుకోవచ్చు. సింపుల్ గా మీరు కెమెరా ఆన్ చేసిన తర్వాత జస్ట్ ఫోటోస్ లోకి వెళ్ళి ఫోటోస్ లో మీరు జస్ట్ జూమ్ చేశారనుకోండి, 120x వరకు జూమ్ సపోర్ట్ అవుతుంది. సో అక్కడ ఉన్న కంటెంట్ ఏదైతుందో కంటెంట్ కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. ఈ మొబైల్లో మనకి హ్యాజిల్బ్లేడ్ ఎక్స్క్లూజివ్ మోడ్స్ అయిన మాస్టర్ మోడ్, అదేవిధంగా ఎక్స్పాండ్ మోడ్ అని చెప్పేసి 2 మోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మీరు హ్యాజిల్బ్లేడ్ మాస్టర్ మోడ్ చూసుకుంటే ఇక్కడ మాస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో మీరు ఆటోలోకి వెళ్ళి మీరు ఫోటో క్యాప్చర్ చేసుకుంటే, సో ఇది ఏంటంటే ఆర్టిస్టిక్ లాంటి ఫోటోస్ జనరేట్ చేసుకోవడానికి అండ్ లైట్ అండ్ షాడో డబ్స్ అండ్ ట్రూ కలర్స్ ని జనరేట్ చేయడానికి ఈ యొక్క హ్యాజిల్బ్లేడ్ మోడ్ యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు దీంట్లో ఎక్స్పాండ్ మోడ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. ఈ ఎక్స్పాండ్ మోడ్ మనకి సినిమాటిక్ లాంటి ఫోటోస్ ని జనరేట్ చేసుకోవడానికి, ఈ విధంగా వైడ్ యాంగిల్ లో మన సినిమాటిక్ ఫోటోస్ ని జనరేట్ చేసుకోవడానికి మనకి ఈ యొక్క ఎక్స్పాండ్ మోడ్ అనేది యూజ్ అవుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే AI మైండ్ పైలట్. ఇది మీ యొక్క పర్సనల్ అసిస్టెంట్ లాగా మీకు హెల్ప్ అవుతుంది. జనరల్ గా రోజువారీ పనుల్లో మనం ChatGPT, పర్ప్లెక్సిటీ, జెమినై చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ మూడిటిని కలిపి AI మైండ్ పైలట్ లో ఇవ్వడం జరుగుతుంది. మనం ఏదైనా ఒక క్వశ్చన్ సెర్చ్ చేస్తే మూడిట్లో కూడా ఆన్సర్ ఏదైతే బెస్ట్ ఉందో మనం సజెస్ట్ చేస్తుంది. వాటిలో బెస్ట్ సజెషన్ మనం తీసుకోవచ్చు. ఇందులోనే మనకి ఇంకొక ఇండస్ట్రీస్ యూనిక్ ఫీచర్ ఇచ్చారు, అదే AI పోర్ట్రైట్ లో. జనరల్ గా మనం నైట్ టైం పార్టీస్కి వెళ్తూ ఉంటాం, బర్త్డే పార్టీస్కి వెళ్తూ ఉంటాం, లేదా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం. అలాంటి టైంలో మనం ఫోటో తీసుకుంటే కనుక అది చాలా డార్క్ కండిషన్ లో వస్తుంది. సో ఇబ్బంది ఏం లేదు, మన దగ్గర AI పోర్ట్రైట్ లో ఉంది. ఆ ఫీచర్ ని యూజ్ చేసుకొని మన ఫొటోస్ ని లైటింగ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనందరం ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో చెప్పనా? ఆండ్రాయిడ్ నుంచి iOS కి, iOS నుంచి ఆండ్రాయిడ్ కి ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఫైల్స్ కానివ్వండి షేర్ చేసుకోలేము. బట్ నో నీడ్ టు వరీ, మన దగ్గర క్విక్ షేర్ అనే ఆప్షన్ ఉంది. దాని ద్వారా ఈజీగా Oppo నుంచి iOS కి అంటే అదేవిధంగా iOS నుంచి Oppo కి ఎయిర్ డ్రాప్ ద్వారా మీరు ఈజీగా ఫైల్స్ అన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది MediaTek Dimensity 9500S తో రావడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు Trinity ఇంజిన్ కూడా రావడం జరుగుతుంది. మీ ఫోన్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఒక పవర్ఫుల్ బ్యాటరీతో వస్తుంది, అదే 7025 mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాకుండా 80 watts సూపర్ ఛార్జర్ తో రావడం జరుగుతుంది. Finally, Find X9s. Your story matters. Create with Find.